నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. Hi. Hi. I'm here to meet your chef, Mr. Buyan. Are you Miss Sindhuja? Yes. ఆయన హాఫ్ అన్ అవర్లో వస్తారు, మీరు వచ్చేయండి మేడం ప్లీజ్. Sure. Thank you. నాన్న ఒక్క నిమిషం. Hey. హాయ్ Hi. సింధుజ. Yes? హే దివ్య, ముంబైలో నీ క్లాస్మేట్ SRDF స్కూల్. Oh my God, Divya. యా. How are you? I'm good. How are you? I'm good, I'm good. It's been a long time, yeah, since we saw each other. సింధుజ అని ముంబైలో నా క్లాస్మేట్ నాన్న. Hi, uncle. Hi, auntie. యాక్చువల్లీ ఇక్కడ నా పెళ్లి చూపులు. Oh, నాన్న ఇక్కడ అరేంజ్ చేశారు. అబ్బాయి ఎవరు? ఈ హోటల్లో పెళ్లి చూపులేంటో, శుభ్రంగా ఇంట్లో అయితే వాళ్ళ పద్ధతులు అవి తెలుస్తాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ అక్క. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, ఎక్కడున్నావు? యాక్చువల్లీ నేను బయట ఉన్నాను. బయట అంటే? బయట అంటే మా చిట్టుమాయకి హెల్త్ బాగాలేదు. ఓ, ఏమైంది? ఏమైందా? ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏ హాస్పిటల్? హాస్పిటల్ ఏం చిట్టుమాయ? పెయిన్ ఎక్కువైపోయిందా? చిట్టుమాయకి పెయిన్ ఎక్కువైపోయిందంట. హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళి. నీకు ఇప్పుడే చేస్తాం, మళ్ళీ చేస్తాం పెట్టి. మా టీం లీడర్ అమ్మా ఆఫీస్కి ఎందుకు రాలేదని ఓ షంటేస్తుంది. ఇప్పుడు పెళ్లి చూపులు అది ఇది అని చెప్పాను అనుకో, హెరాస్మెంట్ ఎక్కువైపోద్ది. అందుకే అలా చెప్పాను. కరెక్టే కదా చిట్టుమాయ? కరెక్టే. ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే. ఓయా అల్లు, నాకేంటి తేడా పడుతుంది? నాకు తేడా కొడుతుంది మావయ్య. అమ్మోరికి బాబు, ఆకలి గురుతొచ్చే. కొంచెం ఆ సాంగ్ ఆపమా ప్లీజ్. పద. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నమస్తే. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే మా అమ్మాయి దివ్య, తన ఫ్రెండ్ సింధు. హాయ్. ఏమ్మా నువ్వా? ఏమండి, ఈ అమ్మాయి తెలుసా మీకు? ఒకసారి పవర్ కట్ అయితే రిపేర్కి వాళ్ళ ఇంటికి వెళ్ళా. మా అబ్బాయి పేరు కూడా శ్రీ అని చెప్పానే, వీడే. హలో. కూర్చోండి సార్. అయిపోయావు నువ్వు. నీ ఫ్యూచర్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది అల్లుడు. సరిగ్గా చూడు, పక్క నువ్వు కూడా ఉన్నావు. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. మ్యాచ్ ఇప్పుడే మొదలైంది తమ్ముడు, వెళ్ళి డ్రింక్స్ బ్రేక్ లో రా. మై ప్లెజర్ సార్. సార్కి అమ్మాయి నచ్చిందా? అడుగుతుంది మిమ్మల్ని. మీరు మరీ ఇలా రాగానే ఇట్టికి మొదలెట్టయితే కష్టం సిస్టర్, కొంచెం టైమే ఉండే. అబ్బాయి కొంచెం మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మాటల్లోనే మొహమాటం. సార్ మ్యాటర్లో చాలా స్ట్రాంగ్. మ్యాటర్ ఏంట్రా? మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే మ్యాటర్ అంటే కట్నం, స్ట్రాంగ్ అంటే గట్టిగా. కట్నం విషయంలో చాలా గట్టిగా ఉంటాడని అనే కదా మీ ఫీలింగ్? దాందే ఉందండి, మాకున్నది ఒక్కతే అమ్మాయి, మా ఆస్తి అంతా దానికే. మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉందండి, అది కూడా వాడికే. ఓ, ఓకేలేనా? సార్ని చూస్తే ఇంకో ఇల్లు కూడా హ్యాండిల్ చేసేలా ఉన్నారు. ఇంకో ఇల్లేంట్రా? యాక్చువల్లీ మన ఊర్లో మనకున్న స్థలంలో రేక్ష డేస్ కట్టించే కదా, మరి అది కూడా చెప్పాలి కదా. మాకు ఒక చిన్నలు ఉందండి, అది కూడా మా మావయ్య పాల్గొనించాడు. అంటే బాగా ప్రెజర్ పెడితే. ఆర్డర్ సార్. ఇంకా ఇక్కడ పవర్ ప్లేనే అవ్వలేదు తమ్ముడు, మామూలుగా బాధట్లేదు. వెళ్ళి ఓ 3 అవర్ల తర్వాత. మై ప్లెజర్ సార్. అబ్బాయి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. అయ్యో, వాడికి ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి రోజు ఇంతే. ఆ ప్రాజెక్ట్ లీడ్ ఎవరితో ఉందంట, మా వాడిని టార్చర్ పెడుతుంది. ఇప్పుడు కూడా వస్తుంటే ఫోన్లు మీద ఫోన్లు. అది ఎవరితో నాకు కనపడాలి గాని మామూలుగా తన్నను దాన్ని.
అల్లు మీ అమ్మకు చాలరా నిన్ను ముంచేస్తానికి. ఎక్కడుంటే ఇంకా ఎరుకునేలా ఉన్నాం, మన సైడ్ అయిపోతాం. అమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాజా. వీడొచ్చాడండి మావయ్య. ప్రతి బాల్ బౌన్సర్ అయితే ఎవడు మాత్రం ఆడగలడా? సార్ ఆర్డర్ సార్. నీ బ్యాట్కో దన్నురా బాబు, కొంచెం గ్యాప్ ఎవరా? మై ప్లెజర్ సార్. ఏంటి వాతావరణం చూస్తే పెడు చూపులాగుంది? అవునండి, మీరు చూసే లోపే వేరే వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది. ఓ ఏయ్, మొత్తానికి లైసెన్స్ తీసుకున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రాజా. రాజా నీకు కూడా కంగ్రాట్స్. ఏంటి పెళ్లి కూతురు అలా వెళ్ళిపోతుంది? పెళ్లి కూతురు ఆ అమ్మాయి కదండి, ఈ అమ్మాయి అండి. పెళ్లి కూతురు ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఎక్కడెందుకుంది? తోడు కోసం వచ్చింది. చాలా మావయ్య లే. రే ఎక్కడికి రా? టీమ్ లీడర్ కోపడుతుందమ్మా. సింధు సారీ సింధు, ఈ ప్రోగ్రామ్ సడన్ గా ఫిక్స్ అయింది. నీకు చెప్తాం అనుకున్నాను. నాకు నిజంగా రావడం ఇష్టం లేదు, కానీ అమ్మ కోసం. అబ్బాయిలు టెన్షన్ పెడితే భలే క్యూట్గా ఉంటారు కదా. త్వరగా వచ్చే